నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. అర్హత కలిగిన పేదలకు లబ్ధి చేకూర్చాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 36వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతు భరోసా, ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులైన పేదల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, గత ప్రజాపాలనపై 4 పథకాలకు సంబంధించిన వాటికి దరఖాస్తులు సమర్పించిన వారికి వార్డు సభలో ఆమోదం పొందడం, ప్రస్తుతం వార్డు సభలో సమర్పిస్తున్న దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ వార్డు సభలో ముసాయిదా జాబితాను చదవడం జరుగుతుందని, వాటిలో అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే తెలియపరచాలని అన్నారు. అట్టి జాబితాలో పేరు రానివారు దరఖాస్తులు సమర్పించవచ్చని, దరఖాస్తులు స్వీకరించడం నిరంతర ప్రక్రియ అని, అట్టి దరఖాస్తులు మున్సిపల్ కార్యాలయంలో గాని, తహసీల్దార్ కార్యాలయంలో గాని సమర్పించవచ్చని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ, రేషన్ కార్డుల కొరకు, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇళ్ల స్థలాలు లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హత కలిగిన వారందరికీ లబ్ధి కలిగే వరకు దరఖాస్తులు స్వీకరించడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథరావు, మున్సిపల్ కమిషనర్ స్పందన, వార్డు కౌన్సిలర్ లతా శ్రీనివాస్, మున్సిపల్ డిప్యూటీ ఈ వేణుగోపాల్, మున్సిపల్ సిబ్బంది, వార్డులోని ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ వార్డ్ నంబర్ 36లో వార్డ్ సభకి విచ్చేసిన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ రెడ్డి గారికి, ఇక్కడ లోకల్ కౌన్సిలర్ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ ఆఫీషియల్స్, గవర్నమెంట్ 4 స్కీమ్స్ గురించి డిస్కషన్ నడుస్తుంది. సో ఇక్కడ రైతు భరోసా అండ్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి ఇక్కడ అప్లికేబుల్ లేదు మున్సిపాలిటీ. సో రేషన్ కార్డ్స్ అండ్ ఇందిరమ్మ ఇళ్ళు కోసం ఏమైనా డ్రాఫ్ట్ లిస్ట్ ఉంది, అది డిస్ప్లే కూడా చేయడం జరిగింది, ఇక్కడ చదువుతారు. సో అది కాకుండా ఎవరైనా ఆ లిస్ట్లో మిస్ అయ్యారు వాళ్ళు ఇక్కడ ఈరోజు కౌంటర్స్లో ఇక్కడ అప్లికేషన్స్ కూడా ఇవ్వచ్చు, అవి కూడా వెరిఫై చేసి నెసెసరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈరోజు కాకుండా చైర్పర్సన్ గారు చెప్పినట్లు మున్సిపల్ ఆఫీస్లో ప్రజాపాలన సేవా కేంద్రం ఒక నడుస్తుంది, అక్కడ కూడా ఎనీ టైం మీరు ఆ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. అందరూ ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి లాభం రావాలి. సో అప్పుడు వరకు ఈ ప్రాసెస్ నడుస్తుంది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతర ప్రక్రియ. సో ఈవెన్ ఈ లిస్ట్లో మీ పేరు లేదు, మీరు అప్లికేషన్స్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ లిస్ట్ లో కూడా మీ పేరు ఒకవేళ రాకుంటే మళ్ళీ ఇలాగే క్యాంప్స్ పెడతారు, మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటారు. ఇది కంటిన్యూ ప్రాసెస్. మన గవర్నమెంట్ ఉన్న రోజులు ఇది కంటిన్యూ ప్రాసెస్. అందరికీ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డులు, ఇల్లులు వచ్చే వారికి కూడా గవర్నమెంట్ కృషి చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజు మనందరి గురించి ఇక్కడ విచ్చేసిన మన కలెక్టర్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారు మరియు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నగారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన వార్డు సభ ఇందిరమ్మ కమిటీ చైర్మన్, కౌన్సిలర్ పాక జ్ఞానేశ్వరి రవి ప్రసాద్ అధ్యక్షతన 31వ వార్డులో ఈ నెల జనవరి 20, 2025 శుక్రవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు ఉర్దూ మీడియం స్కూల్లో బడకసాబ్ గల్లీ నందు ప్రశాంతంగా విజయవంతం జరిగినది. 31 వార్డులో మొత్తం 447 దరఖాస్తులగాను, అందులో ఓపెన్ ప్లాట్స్ ఉన్న వాళ్లకి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి, 74 ఇందిరమ్మ ఇండ్ల కొరకు 262, మొత్తం 336 రేషన్ కార్డ్స్ ఆడింగ్ కొరకు 2016 నుండి 2025 మీ సేవలో అప్లై చేసిన వారందరికీ 73 మందికి, 30 మందికి కొత్త రేషన్ కార్డులు, 102 మంజూరు చేయడం జరిగినది. ఇందులో ఎవరికైనా ఆబ్జెక్షన్ ఉన్నట్టయితే వారు ఇందిరమ్మ కమిటీ చైర్మన్ దృష్టికి తీసుకురావాలని తెలియజేస్తున్నాం. ఇందులో పాల్గొన్నవారు వార్డు ఆఫీసర్ మజీద్, ఆర్పి. సా కౌసర్, రాజేందర్, రాజయ్య, సుమన్, శివ, ఫ్రేదా, కిట్టు తదితరులు పాల్గొన్నారు.
आजाद थे पूरा लिस्ट ऑफ नाम आ गए नाम जो है ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఎంతమందికి అయితే ప్లాట్లు ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ అయినాయో అవి అనౌన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాని వాళ్ళు కూడా ఏం నిరుత్సాహపడకుండా వాళ్ళు ఈ సంవత్సరం పొడవుతో కూడా అప్లై చేసుకునే అదృష్ట భాగ్యం మనకు సీఎం గారు కల్పించినారు. కాబట్టి మన వార్డులో ఓపెన్ ప్లాట్లు 74 మందికి, ఇందిరమ్మ ఇల్లులు 262 మందికి, రేషన్ కార్డులు వచ్చేసి 102 మందికి రావడం జరిగింది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 82,500, వెండి 960 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.